నమస్తే. సో ఈరోజు వీడియో వచ్చేసి థర్స్డే వ్లాగ్ అనమాట. మంత్లీ వచ్చేసి ఇంట్లో బూజులు తుడచడం అనేది ట్యూస్డే ఫ్రైడే మాత్రం తుడిచాను అనమాట. మిగతా రోజులైతే క్లీన్ చేసుకుంటాను. సో ఇంట్లో వరకు అయితే ఈరోజు పని అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో బూజుల పని పెట్టుకున్నానంటే ఇంట్లో క్లీనింగ్ వరకు పని అనిపిస్తుంది. ఎందుకంటే బెడ్షీట్లు అన్నీ మార్చాల్సింది, ఇంకా అన్నీ తీసేసి ఇంకా మిషన్కి అయితే వేసాను అనమాట. ఇంకా బయట పని కూడా వచ్చేస్తే ఇక్కడ చెట్లకు నీళ్ళు కూడా పైప్తోనే పెడుతున్నాను. ముందుగా కసులన్నీ ఊడ్చేసి ఈ విధంగా పైప్తో ఒకసారి మొత్తం నీళ్ళని పట్టేస్తానమాట. సో వీక్లీలో వచ్చేసి 3 times అయితే వాష్ చేస్తానండి బయట అంతా కొన్నాను. సో ఒక్కొక్కసారి వీలు కుదిరినప్పుడు నేను నిన్నటి రోజు సాయంకాలమే మొత్తం అన్నీ మాఫ్ పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఇంట్లో బయట చేసడానికైతే చాలా టైం పడుతుంది. అందుకనేసి నేను ఎక్కువగా ఈవినింగ్ పూట అయితే చేసుకుంటాను ఈ విధంగా తుడిచే పని అయితే. సో ఈరోజు మార్నింగ్ అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయినాక బయట పనికి అయితే వచ్చాను. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి మళ్ళీ మాఫ్ పెట్టేయాలన్నమాట. వాటర్ అనేది నేను పట్టేది ఎందుకంటే ఏమన్నా మట్టి మురికి అలా ఉన్నా కానీ బాగా నానిపోతుంది. సో అందుకనేసి ముందుగా ఈ విధంగా మొత్తం పైప్తో అయితే నీళ్ళు కొట్టేసి ఆ తర్వాత అయితే నేను క్లాత్ తీసుకొని అయితే తుడుస్తానమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఏమైనా మరకలు ఉన్నా కానీ నీటి మీద బాగా కనిపిస్తాయి అన్నమాట. అంటే ఆ తేమలో బాగా మనకి ఎక్కడ ఏ మరక ఉన్నా కానీ బాగా తెలుస్తుంది. సో అందుకనేసి పట్టిన వెంటనే మళ్ళీ ఈ విధంగా మొత్తం నీళ్ళన్నీ ఒకసారి లాగేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం మళ్ళీ ఒకసారి స్టిక్తోనే మాఫ్ పెట్టేస్తాను. సో ఈ విధంగా ఉంటుందన్నమాట మార్నింగ్ వచ్చేసి. సో తడిపైనే మనము ముగ్గు పెట్టినప్పుడైతే చాలా బాగా వస్తుందండి, చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి చాక్ పీస్ అయితే కొంచెం సేపు నీళ్ళల్లో అలా తడిపి పెట్టామంటే మనం ఏ విధంగా గీసా కూడాను అవంటూ బాగా పడుతుందన్నమాట. సో ముందు లైట్గా కనిపిస్తూ ఉంటుంది. చాక్ పీస్ అనేది ఆరిపోయే కొద్దీ మనకి థిక్నెస్ బాగా కనిపిస్తుంది అనమాట. మామూలుగా ఎప్పుడైనా మనం వేసుకునేటప్పుడల్లా కూడాను మీరు చాక్ పీస్ ఒకసారి మనం తడి చేసుకొని వేసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. కర్ర కూడా చాలా అందంగా కూడా కనిపిస్తుందండి. అండ్ నేనైతే ప్రతిసారి కూడాను చాక్ పీస్ అయితే వాటర్లో తడిపి అయితే ఈ విధంగా అయితే వేసుకుంటారనమాట. చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. సో ముగ్గు వేసిన వెంటనే అందులో పసుపు కుంకుమ కూడా పెట్టేసుకుంటాను. పసుపు కుంకుమ పెడుతూనే ఆ ముగ్గుకి ఎంతో కళగా అనిపిస్తుంది, చూసడానికి అంత బాగుంటుందన్నమాట. సో డెఫినెట్గా అయితే ప్రతిసారి కూడాను ఇలా అయితే చేసుకుంటాను. అలానే తులసి కోట దగ్గర కూడా ఒకేసారి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఆల్మోస్ట్ అండి నేను ఎక్కువ చాక్ పీస్తోనే ముగ్గు అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళు అలా ఇలా ఆడుకునేటప్పుడు తొక్కుతారనేసి. సో ముగ్గు పిండి అయితే మనకి కర్ర అనేది చెదిరిపోతుంది అనమాట. అదే చాక్ పీస్ అయితే ఎవరు కొంతమంది ఇంటికి వచ్చినా కానీ చూసుకోకుండా అలానే ముగ్గులోనే తొక్కేస్తూ వస్తారు. అంటే కాలు అలా పెట్టినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, వేసిన ముగ్గు చెదిరిపోయింది అనేసి. సో ఈ చాక్ పీస్తో వేసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ డే వరకు కూడా అలానే కనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఎక్కువగా చాక్ పీస్తోనే వేసేసుకుంటాను. అలానే సో బయట పని కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళేసి పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసేసాను అనమాట. సో చిన్నదైతే చెప్పాను కదండి అసలుకి ముందు తినదు, ఆడుకుంటూ ఉంటుంది. తీరా టైం అయిపోయిన తర్వాత ఆకలి అంటుందన్నమాట. సో ఇక్కడైతే వీళ్ళకి దోశ అనేది ప్రిపేర్ చేశానండి. సో ముందంతా లేట్ అవుతుందనేసి నేను తినిపించేదాన్ని. సో రోజు నేనే తినిపించడం వల్ల ఈయన అరుస్తున్నారనమాట. సో పిల్లల టిఫిన్ వాళ్ళే తింటారు, వాళ్ళకి ప్లేట్స్ పక్కన పెట్టేసి వాళ్ళ తిండి తింటే తింటారు, లేకుంటే ఆకలి అయినప్పుడు తింటారు, వదిలేసే వాళ్ళని అని చెప్పారనమాట. ఏమని చెప్పాలా మీ మేడంకి? ఎగ్జామ్ వద్దని చెప్పాలా? ఏమి ప్యాడ్ తెమ్మనిందా? ఎగ్జామ్ వద్దు ప్యాడ్ వద్దా? ఇంక రోజు స్కూల్కి ఎందుకు పోయేది? ఎగ్జామ్ రాసేదానికే కదా. చాలా రోజులు లేగల ఏమని చెప్పాలి మీ మేడంకి? గెట లే ఫస్ట్ ఏమని చెప్పాలా? నేను ఫోన్ చేసి చెప్పాలా ఎగ్జామ్ రాయది ఇష్యూ అని చెప్పాలా? సరే చెప్తాలే. బాయ్. డోర్ క్లోజ్ చేయి.
సో పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఈయన కూడా ఆఫీస్కి అయితే వెళ్ళారనమాట. ఈరోజు వచ్చేసి సాటర్డే రోజు ఇంకా నేను పూజకి సంబంధించి పటాలన్నీ కూడాను ఈరోజు క్లీన్ చేసుకుందాం అనేసి అనుకున్నాను అనమాట. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఈరోజు పూజ అనేది కాస్తంత లేట్ అయిపోతుంది. సో ఒక్కొక్క రోజు తొందరగా అవుతుందండి. సో ఈ విధంగా క్లీనింగ్ అలా పెట్టుకున్నప్పుడు కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి సాటర్డే రోజు కాబట్టి సో ఈరోజు అన్నీ కూడాను క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నిన్న ఫ్రైడే కాబట్టి నిన్న వరకు పూజ చేసుకున్నాను అనమాట. సో పటాలన్నీ కూడాను ఈ విధంగా క్లీన్ చేసేసుకొని సో నేను దేవుడి గుట్లోకి వచ్చేసి నేను కింద మ్యాట్ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నాను. రోజు అలానే వెళ్తుంది. సో ఇంకా రేపు సండే కాబట్టి రేపు కంపల్సరీ అయితే వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట. సో ఈ విధంగా నేను క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత తడి క్లాత్తో ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్తో అలా క్లీన్ చేస్తే నీట్గా ఉంటుందన్నమాట. సో పటాలన్నీ కూడాను ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక గంధపు బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ముందు గంధం పూసేసి వాటిపైన వచ్చేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను అనమాట. సో అవి అప్పుడు కళగా కనిపిస్తాయి అన్నమాట. సో ప్రతిసారి కూడాను ఇలానే చేస్తాను. అలానే వచ్చేసి ఇక్కడ షీట్ నేను తీసుకొచ్చుకోలే కాబట్టి ఈరోజు కూడా నేను మళ్ళీ పేపర్ అయితే న్యూస్ పేపర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా సండే వస్తుంది కదా, ఇంకా ఎలానో వెళ్ళి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది కదా అనేసి ప్రజెంట్ అయితే ఇవే వేస్తున్నాను. ఎందుకంటే మనం ఏదో ఒక పేపర్ అనేది వేయాలన్నమాట. నేలపై మనం ఎక్కువగా దీపం అనేది పెట్టకూడదు కాబట్టి సో అలా అయితే చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు పీతాంబరం అనేది ప్రజెంట్ లేదండి. అందుకనేసి పీతాంబరం లేనప్పుడు నేను ఈ విధంగా అయితే చేసుకుంటానన్నమాట. సో హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ లేకుంటే షాంపూ కానీ అందులో కాస్తంత లెమన్ వేసేసి ఉరుకొచ్చే విధంగా ఇలా మనం కలపెట్టామంటే చాలా బాగా పోతుందన్నమాట. చాలా నీట్గా కూడా వస్తాయి. సో చూసారు కదా ఎంత మురిగ్గా కూడా ఉన్నా కానీ చాలా బాగా వస్తాయి. అలానే సర్ఫ్ కూడా వేయచ్చు, లేకుంటే సాల్ట్ వేసేసి కాస్తంత షాంపూతో అయితే క్లీన్ చేసుకున్నామట్లే చాలా బాగా పోతుందన్నమాట. సో మీరు బాగా గమనించినట్లయితే పీతాంబరంతో ఈ విధంగా ప్లేట్లన్నిటికూను మనం వాష్ చేసుకున్నప్పుడు తొందరగా బ్లాక్ అయిపోతాయండి. నేను చెప్పిన టిప్ మీరు ఫాలో అయినట్టయితే మనకి తొందరగా అనేది బ్లాక్ కావన్నమాట. సో మనకి ఎక్కువగా సర్ఫ్ కానీ లేకుంటే షాంపూ లేకుంటే లిక్విడ్ అండి, ఆ మూడిటితో అయినా కానీ మనం బాగా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా బాగా ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. గట్టిగా తోమాల్సిన అవసరం కూడా లేదండి. అందులో లెమన్ వేసేసి మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది. చాలా రోజులు కూడా అలా అయితే ఉంటాయన్నమాట పాత్రలు వచ్చేసి. ఎందుకంటే మనకి దేవుడి గదిలో వచ్చేసి నేనైతే మ్యాక్సిమం 1 మంత్కి వచ్చేసి 2 టైమ్స్ అయితే నేను క్లీన్ చేస్తాను అనమాట. ఒకటి అమావాస్య రోజు అయితే క్లీన్ చేస్తాను, అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు క్లీన్ చేస్తాను. అలానే మంత్లీ పీరియడ్స్ టైంలో కూడా మ్యాక్సిమం 1 వీక్ అయితే గ్యాప్ ఇచ్చేస్తాను అనమాట. సో ఆ తర్వాత అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా బెడ్షీట్లు కానీ ఇంకా మనం ఏమేమి టచ్ చేసామో అన్నీ కూడాను ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఇంకా ఆ రోజు పూజ మాత్రం కాస్తంత లేట్ అవుతుందన్నమాట ఈ రోజుట్లాగే. సో తలస్నానం చేసినప్పుడు మాత్రం ఈ విధంగా బయటకు వచ్చేసి జుట్టంతా ఆరపెట్టుకున్నాక ఇంకా వెళ్ళేసి ఇంకా జడేసుకొని ఇంకా దీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈరోజు పటాలకంటూ పెద్దగా పూలు అయితే లేవండి, చెట్టుకు కొన్నే ఉన్నాయన్నమాట. సో వాటితో అయితే ఈ విధంగా సింపుల్గా అయితే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. మెయిన్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మన చిన్నప్పటి నుంచి అండి మనం చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళు ఎక్కువగా న్యూస్ పేపర్లు అందుకు వేస్తూ ఉన్నారు. మనకు అదే అలవాటు అయిపోయింది. సో ఇప్పుడైతే మ్యాట్లు వేసుకోవాలి, ఇలా న్యూస్ పేపర్ మీద పెట్టకూడదు అనేసి కొన్ని ఛానల్స్లో కూడా మనకు భక్తి విషయాలు కూడా చెప్తూ ఉంటారు కదా. సో ఆ విషయానికి వచ్చేస్తే న్యూస్ పేపర్ వేయొద్దు అని చెప్పారు. సో మార్నింగ్ వచ్చేసి ఈయనకి లంచ్ బ్యాగ్ వచ్చేసి మామూలుగా అన్నం అయితే ప్రిపేర్ చేసి పప్పు ఒక్కటైతే చేశాను అనమాట. ఏది ఫ్రై అంటూ ఏం పెట్టలేదు. సో ఈయన చేపలు తీసుకొని వచ్చారనమాట. మార్నింగ్ ఊర్లోకి వచ్చింటే తీసుకున్నారు. అప్పుడు ఇంకా ఇంట్లో పూజ పని పెట్టుకున్నాను కదా అనేసి అప్పుడు అవి టచ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే అవన్నీ క్లీన్ చేసుకుందాం అనేసి తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో వాళ్ళు ఎంత బాగా వాళ్ళు కొట్టించా కూడాను అందులో ఏదో ఒకలాగా అయితే మురికి అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో అవన్నీ మళ్ళీ సపరేట్ చేసేసుకుంటున్నాను. బాగా ఫిష్ కడగాలనుకుంటే బాగా కల్లుప్పు వేసేసుకొని అందులో లెమన్ వేసి బాగా 2 టైమ్స్ అలా కడిగినామంటే మనకి ఆ నీసు వాసన అనేది బాగా పోతుందన్నమాట. సో చేపలు తీసుకొచ్చుకున్నప్పుడల్లాను నేను సపరేట్గా అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఎండుమిరపకాయలు, కాస్తంత మెంతులు, అలానే కరివేపాకు, ధనియాలు అనమాట. సో ఇవన్నీ కూడాను వేయించి పెట్టేసుకొని మిక్సీ అయితే పౌడర్ లాగా అయితే చేసుకుంటాను. ఆల్రెడీ నేను చింతపండు పులుసు అయితే నానపెట్టేసుకున్నాను అనమాట. సో ఫిష్ తీసుకొని వచ్చిన వెంటనే ఆయన పక్కన పెట్టుకున్నారు.
ఇంకా నేను దేవుని పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈవినింగ్ కల్లా చేసేద్దాము, లేకుంటే ఆఫ్టర్నూన్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చేసి ఇంకా వాళ్ళకి తినిపించేసి మళ్ళీ అయితే పంపిస్తానన్నమాట. ఈ ఇంట్లోకి వచ్చిన నుంచి ఇదే మొదటిసారి అనమాట మేము ఫిష్ తీసుకోవడము. అంటే పెద్దగా అయితే తీసుకోము, ఈయన తినడనమాట. ఎక్కడ ముళ్ళులు కుచ్చుకుంటాయనేసి ఈయనకి ఎక్కువ భయం అనమాట. పిల్లలైతే ఇష్టంగా తింటారు, వాళ్ళకి అన్నీ నేను తీసిస్తే బాగా తింటారనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఉన్నప్పుడు ఎక్కువగా నాకు మా నాన్న బాగా ఇష్టం అనేసి చేప అయితే బాగా తీసుకొని వచ్చేవాళ్ళు. నేను చేప అయితే బాగా తింటాను. సో ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళకు తినిపించి మళ్ళీ స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చాను. సో ఈవినింగ్ వచ్చేసి 3 అలా అవుతుందన్నమాట. సో లైట్ అనేది ఆన్ చేసుకోకుండా వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. సో అందుకనేసి మనకి క్లారిటీగా అందుకు మీకు కొంచెం మబ్బుగా అయితే కనిపిస్తుంది వీడియో వచ్చేసి. సో ఈయన నిన్న వచ్చేసి 2 బ్రెడ్ ప్యాకెట్స్ అనేది తీసుకొని వచ్చారు. సో అలానే ఉన్నాయి కదా అనేసి ఇంకా నెయ్యితో ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకున్నా అంటే అసలు నాకు నిద్ర పట్టదనమాట. అది ఏదో ఒక విధంగా అయిపించేటట్లు అయితే ఉంటానన్నమాట. సో అది చేసి ఈ విధంగా అయితే బాగా నెయ్యి పోసేసి ఈ విధంగా బ్రెడ్ హల్వా అయితే చేసుకున్నాను. సో అన్నీ ఇంట్లో ఉంటే ఖాళీగా ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటానండి. రోజు అంటూ ఏం లేదు, ఏ రోజు ఏమన్నా తినాలి అనిపించినప్పుడు సో వీళ్ళకి జామ్ వేసుకొని మార్నింగ్ అలా తింటారనమాట స్నాక్స్ పరంగా. సో ఇంటికి వచ్చినప్పుడు కొంచెం తీపి పరంగా కూడా తింటారు కదా అనేసి నేను 2 ప్యాకెట్స్ ఉన్నాయి కదా, 1 ప్యాకెట్ ఇలా చేద్దామనేసి 1 ప్యాకెట్ అంతా కూడా బ్రెడ్ హల్వాకి అయితే వేసేసుకున్నాను. లాస్ట్గా వచ్చేసి కొద్దిగంత పాలన్నమాట. ముందుగా షుగర్ అంతా కూడాను ఒక పాకంలాగా అయితే తీసుకొని దాంట్లో ఇవంతా కూడాను బ్రెడ్ ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను కదా, అదంతా కూడాను మ్యాష్ చేసేసుకున్నాను అనమాట. బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగంత పాలు అయితే వేసుకున్నాను. అలానే లాస్ట్కి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. సో పాలు వేస్తే కాస్తంత వైట్గా అయితే వస్తుందండి. అండ్ అంతలోపే మళ్ళీ నాకు పార్సల్ అయితే వచ్చిందనమాట. సో ఈ పార్సల్ అయితే నాకు చాలా ముఖ్యంగా అనిపించింది. సో దేవుని రూమ్లోకి అయితే తీసుకున్నాను. సో అలానే నాకు నేను పూణేకి వెళ్ళినప్పుడు నాన్న వాళ్ళ టేబుల్ దగ్గర ఒక చిన్న ట్రీ అయితే బాగా నచ్చింది అనేసి అది తీసుకొచ్చుకున్నాను. అలానే నీళ్ళు పోసి నేను ఫ్లవర్స్ పెడతానమాట. సో అది వచ్చేసి టీపాయ్ మీద పెట్టేదాన్ని. సో ఆ టీపాయ్ లేకుండా ఇప్పుడు చిన్నదైతే ఈ టేబుల్ అనేది బుక్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు 1000 రూపీస్కి అయితే పడిందండి. 1060 రూపీస్ అలా అయితే పడిందనమాట. చాలా బాగుంది, వెయిటే ఉందండి, మళ్ళీ వెయిట్లెస్గా కూడా ఏం లేదు, కొంచెం బరువే ఉందన్నమాట. సో వుడెన్ మోడల్ కాబట్టి మనకి కొంచెం వెయిట్గానే వస్తుంది. సో చూసడానికి కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా మనం పూజ చేసుకునేటప్పుడు కూడా కింద ఒక మండపం లాగా పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ టేబుల్ అనేది నాకు బాగా యూజ్ అవుతుంది అనేసి ఇదైతే ఆర్డర్ చేశాను. సో నచ్చిన వాళ్ళు చూడండి. మీషోలో అయితే తీసుకున్నాను అనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. సేమ్ హ్యాస్టీస్ మీకు పెట్టింది అయితే వచ్చిందనమాట. సో వీటికి వచ్చేసి ధర్మాకోల్ అనేది వచ్చిందనమాట. సో వాటి మీద నేను పెయింట్ వేసుకుందాం అనేసి అవి సపరేట్గా అయితే పెట్టుకున్నాను. సో ఈవినింగ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఒక పక్క ఎండగా వస్తుంది, వర్షం కూడా పడుతుంది అనమాట. సో 3 డేస్ నుంచి అండి డైలీ కూడా ఇలా వస్తుంది. అంటే ఎక్కువగా ఒకేసారి పెద్దవాన్ వచ్చేసి మిగతా రోజులు బాగుండేది. సో పిల్లల్ని వచ్చేసి ఇంకా వెళ్ళి తీసుకొని రావాలన్నమాట. సో ఇప్పటికే వెళ్దాం అనుకునేలోగా వాన అయితే ఊరికలా వచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వచ్చిన తర్వాత ఇంక ఇద్దరిని ఫ్రెషప్ చేయించాను. ఇంకా నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు కాలీఫ్లవర్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఇంకా 2 కూడాను. సో ముందంతా కూడా ఒకటే చేసేదాన్ని. సో ఈరోజు 2 కట్ చేసి అయితే వేస్తున్నాను అనమాట. పిల్లలు తింటున్నారు, ఇంకా ఆయన కూడా వచ్చినాక తింటారు కదా అనేసి. ఈవినింగ్ వచ్చేసి 3కి సో ఈవినింగ్ వచ్చేసి బ్రెడ్ హల్వా చేశాను కదా, సో అవి తిన్నారు. అలానే కొద్దిగా పాలు ఇచ్చింటే తాగారనమాట. సో ఈయన వచ్చేలోగా మళ్ళీ స్నాక్స్ పరంగా ఏదో ఒకటి చేయాలి కదా అనేసి ఆయన కోసం చేస్తూ ఉంటే పిల్లలు కూడా తింటారనేసి ఇంకా 2 కాలీఫ్లవర్లు అయితే ఉన్నాయన్నమాట. 2 ఒకే రోజు అయితే చేసేసాను. అండ్ ఇక్కడ చిన్న పాప చూడండి, ఏంటి ఏమన్నా ఎందుకు ఆ సాంగ్స్ అంత వేసుకున్నావు? అది వేసుకుని నాకు తిండిలేరా, అట్లే తింటాను. బాగుందా నాకేది
నాకు వద్దులు నువ్వే తిను చాలు చాలు. అయితే అంగేష్వి ఒక్క నిమిషం నాన్న. అక్కడ తినేసిందా అవి? ఇవన్నీ నీకు డాడీ అయిపోయినాయి. నాన్న ఈసారి ఎక్కువ తెమ్మందండి గోబీ. ఫ్లవర్ తీసుకొని వస్తే నేనే వేసిస్తాను నీకు. ఏనానా ఏంటి అంతంత తింటాను నేను. మళ్ళీ వేయను కెచప్. ఒకసారి వేసేది. అంతంత తింటారా? అంతంత తింటారా ఎవరైనా? వేస్తాను అయితే నేను కాలే ఇంకొద్దిసేపు ఉంటే అవుతాయి. కొద్దిసేపు డీప్ ఫ్రై అయిపోతే అయిపోతుంది. ఏంటది? స్పిన్నా? సరే గెట్ రా. ప్లేట్ ఇటు పెట్టు నాన్న. ప్లేట్ ఇటు పెట్టు వేస్తాంగా. ఇటు పెట్టు పైన పెట్టు. వేయండి కాదు వేయండి. బాగున్నాయా? అక్క ఇచ్చిందా నీకు? కింద పడిపోయిందిరా. కాలుతుంది. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా తీసేస్తా. వేసా. సో పాపని ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు ఎగ్జామ్ ఎలా రాసావని అని అడుగుతుంటే నీట్గా రాసాను అని చెప్తుంది. ఎలా రాసావంటే నీట్గా రాసానని చెప్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళైతే టీవీ చూస్తున్నారు. సో ఈయన ఆఫీస్ నుంచి అయితే ఇందాకే వచ్చారనమాట. సో ఇవి చేస్తూ ఉంటే సో కీస్ అయితే ఇంకా పక్కన పెట్టేసి ఇక్కడ వచ్చి కూర్చొని తింటున్నారనమాట. సో ఇవి వేసా కూడా ఈయనకి సరిపోలేదు ఇవి. సో ఒక పక్క అవి తింటున్నారు, మళ్ళీ వచ్చేసి పక్కడో చేయి అనేసి అడుగుతున్నారు అనమాట. సో ఏవో ఒకటి స్నాక్స్ అయితే తినాలి అనుకుంటారు. సో ఈయన వచ్చేసి ఈరోజు ఇవి చేస్తాననేసి నాకు మళ్ళీ పకోడో కావాలి అన్నారు కాబట్టి ఇంకా తప్పదన్నట్టు మళ్ళీ వెళ్ళి అయితే చేస్తున్నాను అనమాట. ఎన్నిసార్లు తింటుందివే? నువ్వు నా ఫ్రెండ్ అని అంటున్నావు. ప్రీతి అనే అమ్మాయితో నాకు కంప్లీట్లీ ఫిక్స్ అయిందనే విషయం కూడా. మరి వెళ్ళి ప్రీతిని కలిసి మాట్లాడదాం. అప్పుడైనా నీకేదైనా గుర్తు రావచ్చు. సో చూసారు కదండి, ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులు వచ్చేసి ఈరోజు అయితే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫస్ట్ థింగ్ అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో మీ నుండి ఒక చిన్న రెస్పాన్స్ వచ్చినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ చేయాలన్నా కొంచెం మోటివేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.